గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అంటారు. క్రీస్తు అంటే లోక రక్షకుడు అని క్రైస్తవులు చెప్తుంటారు. అయితే క్రిస్మస్ ఒక నెల పాటు ఒక పండుగ వాతావరణంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రార్థనతో పాటు పాటలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నిజానికి పాట చాలా పవర్ఫుల్. ఏ పాట తీసుకున్నా కూడా మన ఎమోషన్స్ని టచ్ చేస్తోంది పాట, మన మనసుని కదిలిస్తోంది, మనమేంటో చెప్తోంది పాట. అలాగే ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి అనేకమైన క్రిస్టియన్ సాంగ్స్ పాడి కొన్ని వేల మంది కాదు లక్షల మంది యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి జాన్ గిద్యోన్ గారిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పాడే ప్రతి పాట క్రైస్తవులే చూడరు, క్రిస్టియన్ సాంగ్ అయినప్పటికీ కూడా అందరూ ఎంతో రిసీవ్ చేసుకుని తమ అభిమానాన్ని కూడా షేర్ చేస్తుంటారు కామెంట్స్ రూపేణ. సో ఇప్పుడు నేను జాన్ గిద్యోన్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను ఒక మంచి పాట. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇలాగా ఆహ్వానించిన సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు చెప్పినట్టుగా చాలా పాటలతో నేను పరిచయస్తుడిని. అందులో ఒక బాగా ఫేమస్ అయిన పాట ఒకటి పాడి నేను మీ అందరికీ పాడతాను. సందడి చేద్దామా, సంతోషిద్దామా, రారాజు పుట్టేనని గంతులు వేద్దామా, గానము చేద్దామా, శ్రీయేసు పుట్టేనని. సందడి చేద్దామా, సంతోషిద్దామా, రారాజు పుట్టేనని గంతులు వేద్దామా, గానము చేద్దామా, శ్రీయేసు పుట్టేనని. మనసున్న మహారాజు పుట్టేనని సందడి చేద్దామా, సంతోషిద్దామా, మన కొరకు మహారాజు పుట్టేనని సందడి చేద్దామా. సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి. సో దేవుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కొలుచుకుంటారు. బట్ దేవుడు అంటే ముందు ఒక నమ్మకం. ప్రతి ఒక్కరూ మనస్సుతో ఆరాధించే తత్వం ఉంటే ఏ దేవుణ్ణైనా మనం ఆహ్వానించగలుగుతామో, ఆరాధించగలుగుతాం. అయితే నేను ఈయన పాడిన అనేక పాటలు యూట్యూబ్లో చూసినప్పుడు ప్రతి ఒక్క కామెంట్ క్రైస్తవులు అభినందించింది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పింది కొంత అయితే, అన్న మేము హిందువులం కానీ మీరు పాడే పాట మమ్మల్ని కదిలించింది, ఒక్కొక్కసారి మాకు కన్నీళ్ళు కూడా రప్పిస్తుంది అని చాలా కామెంట్స్ చదివాను. అందుకే ఇదేంటంటే ఆయన టాలెంట్తో పాటు అసలు ఏంటి క్రైస్తవ్యం, పాటల ద్వారా ఆరాధించడంలో ఆయన మహిమ ఎట్లా పొందుకోగలుగుతారు, ఇది కూడా ఒకసారి ఎందుకు తెలుసుకోవాలనిపించింది. ఓన్లీ బైబుల్ పట్టుకొని వెళ్తారు క్రిస్టియన్స్, లేకపోతే మిగతా వాళ్ళకి మోటివేట్ చేస్తారు, ఇదేనా? ఇంకా క్రీస్తు అంటే ప్రేమకు చిహ్నమని అందరికీ తెలుసు. మరి ఆ పాటల్లో ఉన్న మాధుర్యంతో ఆ ప్రేమమయుడిని వీరు ఎలా ఆరాధిస్తారో కూడా జాన్ గిద్యోన్ గారిని అడిగి తెలుసుకుందాం. గిద్యోన్ గారు నమస్తే. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో క్రిస్మస్ వస్తుందంటే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చింగ్లోకి మీ పేరు వెళ్తుంది, తర్వాత సిరీస్లో సందడి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా. అవునండి. సో ఎందుకు అనిపించింది అంటే ఇప్పటి వరకు క్రిస్టియన్ సాంగ్స్ బయటకు రావటం, లేకపోతే ఇది మంచి
ప్రపంచ ఆదరణ పొందటం, అంటే కులాలకు మతాలకు అతీతంగా ఇట్లా ఎప్పుడు అనిపించలేదు. బట్ మీ పాటలు కొన్ని నేను చూసినప్పుడు మాత్రం ఆ కామెంట్స్ చూస్తేనే అంటే దేవుణ్ణి చాలా మంది నమ్ముతున్నారు, కానీ కొంత కల్చర్ వల్ల డివేట్ అవుతుంది అని అనిపించింది. ఏం చెప్తారు అసలు పాటలో ఉన్న పవర్ గురించి? అంటే మేము యాక్చువల్గా పాటలు రాస్తున్నప్పుడు ఎవరిని హర్ట్ చేయాలి అన్న దృక్పథం లేకుండా అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అది మాత్రమే చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆయన యాక్చువల్గా ఈ లోకానికి వచ్చింది రక్షణ ఇవ్వడానికి, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి, బాధలో ఉన్న వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడానికి, భయపడుతున్న వారిని భయం లేని జీవితం జీవించడానికి, వాళ్ళు సహాయపడడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అది మాత్రమే మేము పాటల్లో రాసి, అది నిజమైన సందడి, ఈ లోకంలో మనం కొనుక్కోలేని సందడి యేసు ప్రభు వారు ఇవ్వగలరు అన్నది మేము చెప్పడమే ప్రాథమిక దానిగా తీసుకొని మేము ముందుకు వెళ్తాం. ఇప్పుడు సినిమాస్ కోసం పాడే టాప్ సింగర్స్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో, లైక్ మీ పాటలు మీ గాత్రానికి కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. ఏమనిపించింది ఇప్పటి వరకు మీరు పాడిన పాటలకి హైయెస్ట్ వ్యూస్ వచ్చినప్పుడు కానీ, అంటే పబ్లిక్ నుంచి ఆ రియాక్షన్ వచ్చినప్పుడు ఏమనిపించింది? యాక్చువల్గా ఏమనిపించింది అంటే నేను అర్హుడిని కాదు దానికి, కేవలం దేవుని కృప. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన ఈ తలాంతు ఆయన కొరకు మేము వాడుతున్నాం అంతే. మాలో ఏ యోగ్యత కానీ అర్హత కానీ లేదు. దేవుడిచ్చిన ఈ తలాంతుని ఆయన మహిమార్థమై వాడుతున్నాం. సో దేవుడు ఆయన హెచ్చిస్తున్నారు. సో మేము ఈరోజు ఇలా పాడడానికి కానీ, మేము ఇలాగా మెప్పులు అందరి దగ్గర నుంచి పొందుతున్నామంటే దానికి కారణం దేవుడే. మీ పాటలో క్రీస్తులో ఉన్న ప్రేమతత్వాన్ని చూపించడంతో పాటు ప్రకృతిలో ఉన్న అందాన్ని కూడా అందరికీ పరిచయం చేసేలాగా ప్లాన్ చేసుకుంటారు. లొకేషన్స్ కానీ అంతే ప్లెజెంట్గా, ఇంకెంత హరిబరిలో ఉన్నా ఒక్కసారి ఒక పాట వింటే కూల్ అయిపోవాలి, అన్నీ మర్చిపోవాలి, అంత ప్లెజెంట్నెస్ ఇవ్వడానికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం? యాక్చువల్గా మేము రాసే పాటలన్నీ మేము మా అనుభవాల నుంచి వచ్చే పాటలు. మీరు యేసయ్య ప్రేమ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను యాక్చువల్గా నేను ఎవరు లేని సమయంలో, నన్ను అందరూ విడిచిపెట్టిన సమయంలో, మా తల్లి నా చిన్నప్పుడే నేను కోల్పోయాను. తర్వాత అన్ని ప్రేమలకు నేను దూరమయ్యి నేను ఒంటరిగా నేను ఉంటున్నప్పుడు దేవుడు ఆయన ప్రేమను ఏంటో నాకు రుచి చూపించాడు. ఆ ప్రేమను నేను అనుభవించిన వాడిగా నేను స్వయంగా ఒక పాట రాశాను. ఏం పాట అంటే, యేసయ్య నీ కేలనయ్య నా మీద ప్రేమ. ఎందుకంటే నేను పాపములో జన్మించి పాపములో జీవించి ఇహలోక ఆశలను విడవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ నన్ను ప్రేమించిన దేవుడు, అసలు ఏలనయ్య నీ మీద ప్రేమ, నా మీద నీకు ప్రేమ అని నేను అనుకోవడం జరిగింది. అంటే మీ అనుభవంతో రాసిన ఆ పదాలు. ఎస్ మేడం. యేసయ్యా నీకేలనయ్యా, యేసయ్యా నా మీద ప్రేమ, యేసయ్యా నీకేలనయ్యా, యేసయ్యా నా మీద ప్రేమ. పాపములో జన్మించి పాపములో జీవించి ఇహలోక ఆశలను విడువలేగా, పాపములో జన్మించి పాపములో జీవించి ఇహలోక ఆశలను విడువలేగా, విసికి వేసారితి యేసయ్యా, విసికి వేసారితి యేసయ్యా. అందులో చరణం ఎలా ఉంటుంది? ఎంత ఘోర పాపినైనా నీ దయ చూపించితివి, ఎన్నిసార్లు వెనుతిరిగినా నన్ను ప్రేమించితివి. ఇంత ఘోర పాపినైనా నీ దయ చూపించితివి, ఎన్నిసార్లు వెనుతిరిగినా నన్ను ప్రేమించితివి. నీకెంత సహనమయ్యా యేసయ్యా, నాపై నీకెంత సహనమయ్యా యేసయ్యా. ఈ విధముగా నేను ఆయన ప్రేమను అనుభవించి నేను విడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు నేను రాసిన పాట ఇది. నాకు ఒక్కటే డౌట్ వస్తుంది, అంటే పాట పాడకముందు ఆ పదాలు మన మనసులో నుంచి రావాలంటే ఆ ప్రేమ మనం అనుభవిస్తేనే అది వచ్చేది.
సో మనం పాఠంతో పాటు మిగతా వారిని కూడా ఇన్స్పైర్ చేయాలి అంటే కనుక దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. సో జనరల్గా మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది దేవతలను ఆరాధించే క్రమంలోనే ఒక మనిషిని దేవునిగా, ఒక పరిశుద్ధుడిగా యాక్సెప్టెన్సీలోనికి మీరు వెళ్ళే ముందు ఏం తెలుసుకుంటారు? నాకు ఇది నేను తెలుసుకోవాలని, అందరికీ తెలియజెప్పాలని కూడా అనిపిస్తుంది. యాక్చువల్గా మనుషులు పాపము నుంచి విడిపించబడాలి అంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలని మన వేదాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఒక మనిషి ఒక రక్తం, ఆ మనిషి ఏ విధముగా ఉండాలంటే ఆయన పాపము లేనివాడుగా ఉండాలి. సో పాపము లేనివాడుగా ఉన్న మనిషి మనకి అసలు పుట్టడంతోనే పాపంతో పుడతాం. ఇందాక నేను పాడిన పాటల్లో కూడా నేనేం చెప్పానంటే పాపములో జన్మించి పాపములో జీవించి ఇహలోకాశలను విడవలేని పరిస్థితి. సో ప్రతి మనిషి పాపములోనే జన్మిస్తారు, పాపంలోనే జీవిస్తారు. అయితే నేను చెప్తున్న ఈ యేసయ్య పాపము లేనివాడిగా, ఎందుకంటే వేదాలు ఏం చెప్తున్నాయంటే తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే ఒక మనిషిని, ఒక పరిశుద్ధుని యొక్క మనిషి యొక్క రక్తం చిందించబడితేనే కానీ మానవాళి పాపానికి విముక్తి లేదు అని మనకు వేదాలు తెలియజేస్తున్నాయి. సో దానిని నెరవేర్చడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. సో ఆయన అంత పాపము లేని జీవితం జీవించారు కాబట్టే ఆయన ఒక మనిషికి పుట్టినప్పటికీ మనుషుల అందరి తరపున ఆయన రక్తాన్ని చిందించి, మీద చెప్పాను కదండి, పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడాలి. సో వేదాలు ఏం తెలియజేస్తుందంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం, ఒక పరిశుద్ధుని ఒక రక్తం. ఎందుకంటే మరియమ్మ, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మరియమ్మ ఒక పురుషుని ఎరుగని స్త్రీ, ఒక పురుషుని ఎరుగని స్త్రీ. ఎందుకంటే మరియమ్మకి దేవదూత ప్రత్యక్షమై ఏమని చెప్తుందంటే భయపడకు మరియా, నువ్వు గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలననే. అంటే ఒక మనిషి, ఒక మేల్ ఇంటర్వెన్షన్ లేకుండా, ఒక పురుషుని యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా యేసు ప్రభు వారు పుట్టారు. సో అక్కడ పాపము లేదు. సో ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జన్మించిన తర్వాత ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన తర్వాత ఆయన మరణించినంత వరకు పాపము లేనివాడుగానే జీవించాడు కాబట్టి ఆయన ఒక పరిశుద్ధమైన జీవితం జీవించిన వ్యక్తి. కాబట్టి ఆ పరిశుద్ధిని యొక్క రక్తము చిందించబడితేనే కానీ, ఒక విధంగా చూస్తే యేసు ప్రభు రాకముందు పాప క్షమాపణ కొరకు పశువుల యొక్క రక్తాన్ని బలిచ్చేవారు, మేకని గొర్రెని బలి ఇచ్చేవారు. ఈ బలిలన్నిటికీ ఏక బలిగా, లేక విధంగా ఒక వన్ టైం సెటిల్మెంట్గా, ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారు ఒక పరిశుద్ధిని ఒక రక్తం చిందించబడి, యేసు ప్రభు యొక్క రక్తం చిందించబడి ఆయన మనకి విమోచన ఇవ్వడానికి వచ్చాడు. అందుకనే క్రైస్తవులు మేమందరం ఆయన మా రక్షకుడు అని మేము నమ్ముతాం. సూపర్ అండి, బ్యూటిఫుల్ వర్డ్స్. అంటే క్రీస్తు అనేటప్పటికీ ఇందులో ఆచారాల విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. అంటే హిందువులు అన్నవాళ్ళు ఇష్టపడి దేవునికి ప్రార్థన చేసుకోవడానికో, లేకపోతే క్రీస్తు యేసు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుందని నమ్ముతారు. బట్ మీరు మాత్రం మిగతా టెంపుల్స్కి వెళ్ళకపోవడం, అదొక పెద్ద రిస్ట్రిక్షన్గా పెట్టుకోవడం. ఇది ఇప్పుడు అనేక సందర్భాల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో మనుషుల్లో చర్చలు కూడా అంతే విపరీతమైన స్థాయికి పెరుగుతున్నాయి. సో ఈ డిస్కషన్ అనేటప్పటికీ క్రిస్మస్ ముందంతా సోషల్ మీడియా వేదిక ఇవే చర్చలు నడుస్తూ ఉంటాయి. సో మీరు ఏదైనా షార్ట్ క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక విధంగా ఇదొక క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే దీనికి పాజిటివ్ అయిన రిప్లై ఇచ్చినా, లేకపోతే ఎటువంటి రిప్లై ఇచ్చినా డెఫినెట్గా దీనికి కాంట్రవర్సరీస్ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పింది ఇతరులకి నచ్చకపోవచ్చు, ఇతరులకి నచ్చింది నేను చెప్పకపోవచ్చు. కానీ మీరు నన్ను అడిగారు కాబట్టి నా ఒపీనియన్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే మాకు ఒక వర్డ్ ఉందండి, క్రైస్ట్ ఈజ్ నాట్ వాల్యూడ్ ఎట్ ఆల్ అన్లెస్ హీఈస్ వాల్యూడ్ అబవ్ ఆల్. దాని అర్థం ఏంటంటే క్రీస్తుకి అన్నిటికన్నా అత్యంత ఉన్నతమైన స్థానం కనుక మీరు ఇవ్వకపోతే, అంటే రెండవ స్థానం మీరు ఇచ్చినట్లయితే మీరు ఆయనకి స్థానం ఇవ్వనట్టు. ఒకవేళ అంటే లైక్ 99.9% నేను ఆయనకి ఇచ్చి
0.1% నేను ఇంకెవరికైనా ఇస్తున్నాను అంటే ఆయనకు మనం అసలు విలువ ఇవ్వనట్టు. మీకు అర్థమవుతుంది కదా. క్రైస్ట్ ఈజ్ నాట్ వాల్యూడ్ ఎట్ ఆల్ అన్లెస్ హీస్ వాల్యూడ్ అబౌవ్ ఆల్. అంటే ఒకవేళ ఆయనకి అత్యంత ఉన్నతమైన స్థానం ఇవ్వలేకపోతే ఆయనకి స్థానం ఇవ్వనట్టే. సో అది మేము నమ్మిన వారంగా, మేము అనుభవించిన వారంగా మేము అలా ముందుకు వెళ్తాం. కానీ మేము ఇతరులది తప్పు లేకపోతే మాదే రైటు అని చెప్పడానికి అది ఇప్పుడు చాలామంది అలా నడుస్తున్నారు. మేము చెప్పవలసింది ఏంటంటే మేము అనుభవించింది మేము చెప్పాలి, అంతేగాని మీరు చేస్తుంది రాంగ్ అవి మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సో దానివల్ల కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతున్నాయి. దాని గురించి మరి ఎందుకు అలా జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఒక్క విషయం ఏంటంటే మేము నమ్మిన మార్గం కరెక్ట్ అని చెప్పడంలో తప్పు లేదు, కానీ వేరే మార్గం తప్పు అని చెప్పడం మటుకు డెఫినెట్గా తప్పు. దానివల్లే కాంట్రవర్సీలు స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, ట్రూ వర్డ్స్. సో పాట, ఒక సెలబ్రేషన్ ఉన్న పాట అవసరం అవుతుంది, ఒక దుఃఖంలో, ఒక బాధ, ఎనీ ఎమోషన్, పాట చాలా కీలకం. ఒక మంచి పాట. ఎస్, యాక్చువల్గా నేను ఈ క్రైస్తవ లోకానికి సందడి, ఈ మ్యూజిక్ సందడి అన్న ఆల్బమ్స్లో నేను పరిచయం అవుతూ ఉంటాను. అయితే ఇప్పుడు ఇంకొక పాట, అసలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మాటలు, ఓరన్నా నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు, అసలు యేసై ఎవరో తెలియడానికి ప్రయత్నం చేసిన ఒక పాట సందడి 5. ఆ పాట మీకు పాడి మిమ్మల్ని ఆలోచిస్తాను. बल्ले बल्ले इशू तेरे बल्ले बल्ले, बल्ले बल्ले इशू तेरे बल्ले बल्ले, बल्ले बल्ले इशू तेरे बल्ले बल्ले, बल्ले बल्ले इशू तेरे बल्ले. ఓరన్నా నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు, నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి పరిశుద్ధుడు, మానవతారం ఎత్తినోడు, మన కోసం పుట్టినోడు, మానవతారం ఎత్తినోడు, మన కోసం పుట్టినోడు. వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, వచ్చే వచ్చే పండుగ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే. లోకరక్షకుడు మనకై వచ్చే, మన కోసం రక్షణ తెచ్చే, పండుగ వచ్చే సందడి తెచ్చే, రక్షకుడొచ్చే రక్షణ తెచ్చే. నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు. बल्ले बल्ले इशू तेरे बल्ले बल्ले, बल्ले बल्ले इशू तेरे बल्ले बल्ले, बल्ले बल्ले इशू तेरे बल्ले. సో ఫైనల్లీ, క్రీస్తుకు మునుపు, క్రీస్తు తర్వాత అని మీరు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ సో మెనీ చేంజ్ అని అంటూ ఉంటారు. ఏంటి ఆ చేంజ్ అంటే? ఇమీడియట్గా పాత కొత్త ఇట్లా వెంటనే ఒక వేరియేషన్లోకి వెళ్తారు కదా. సో అంత అద్భుతం ఏం చూడగలుగుతారు అసలు? ఆ చేంజ్ ఏంటి అసలు? అంటే అది చెప్పినంత మాత్రం అంత క్లియర్గా అర్థం కాదు, ఎందుకంటే అది అనుభవించిన వారికే. అంటే నాకు ఇక్కడ డౌట్, చేంజ్ మీన్స్ మన అంటే ఈ బయట ఏవైతే ఈ హైఫై లైఫ్ ఉందో దాన్ని వదలటం మాత్రమే చేంజా? అంటే తగ్గింపు జీవితం, ఇలా కొన్ని పదాలు వింటూ ఉంటాం మీ నుంచి, ఏంటది అసలు ఒకసారి? యాక్చువల్గా అంటే దీని అర్థం మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే, యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకోమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకం ఇచ్చే ఆనందం తాత్కాలికమైనది, కానీ యేసయ్య ఇచ్చే ఆనందం అది ఎవర్ లాస్టింగ్, అది నిత్యత్వం. ఒక విధంగా అది ఇట్ వోంట్ ఫేడ్ అవే, అది గతించిపోయేది కాదు. సో ఒకవేళ ఈ లోకంలో మీరు ఇందాక మీరు అన్నట్టుగా ఈ లోకంలో మీరు తగ్గించుకోవడం కానీ, లేకపోతే ఈ లోకంలో ఎంజాయ్మెంట్స్ అన్ని విడిచిపెట్టడం కానీ, ఇవన్నీ దేని కొరకంటే ఎవర్ లాస్టింగ్ జాయ్ మేము పొందుకోవడం కొరకు. సో అది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎంజాయ్మెంట్ అంటే ఈ రోజుల్లో ఎంజాయ్మెంట్ అంటే బ్యాడ్ చేయడమే ఎంజాయ్మెంట్. ఒక విధంగా త్రాగడం ఎంజాయ్మెంట్, లేకపోతే ఇంకో వేరే విధంగా ఏది చేసినా ఎంజాయ్మెంట్. కానీ అవి మనం మానవత్వంతో ఆలోచిస్తే
అది కరెక్ట్ కాదు, అది సరి అయింది కాదు. కానీ యేసయ్యలోకి వచ్చినాక మాకు అవన్నీ ఎందుకు వద్దనుకుంటామంటే ఇవి కాదు మాకు ఎంజాయ్మెంట్ యేసయ్యలో. ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సో సత్యంలో ఎంజాయ్మెంట్ ఉంది, మార్గంలో ఎంజాయ్మెంట్ ఉంది, ఆయన ఇచ్చే ఆ జీవంలో ఎంజాయ్మెంట్ ఉంది. అది నిన్నకి మీకు ముందుగానే చెప్పాను కదా, అది అనుభవించిన వారికి మాత్రమే చెప్పగలం. మీ నుంచి కొన్ని ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి నేను చిన్న ప్రిపేర్ అయ్యాను. అసలు పరిశుద్ధాత్మని మార్గమే ఆ జీవమే, ఆ జీవమైన మార్గమే పరలోకానిలో ఒక నిత్య జీవం ఇస్తుంది అనేది. ఏంటి, భూమి ఆకాశము సృజించిన వాడు కూడా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు అని మీరు నమ్ముతారు, బైబిల్లో కూడా అదే రిటర్న్ గా ఉంది. సో ఏంటి అంటే భూమి ఆకాశము సృష్టించిన వాడు ఆయన అయినప్పుడు ఇక్కడున్నదంతా ఇది పాపం, ఇది వేస్ట్. ఒక కొత్త మార్గంలో మనం దేవుళ్ళలోనికి వెళ్ళటం ద్వారా మాత్రమే మళ్ళీ పరిశుద్ధ లోకానికి చేరుతాం. సో ఫ్యూ వర్డ్స్ అంటే యాక్చువల్గా దీని గురించి మనం కరెక్ట్గా అవగాహనలోకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఏంటంటే సృష్టించిన వాడు ఆయనే, బట్ సృష్టించినప్పుడు ఆయన పాపము లేని లోకాన్ని సృష్టించారు. కానీ సాతానుడు ఎప్పుడైతే ఆయనని దేవుని కన్నా ఎక్కువగా కొంచెం ఆయన అనుకున్నాడో అప్పుడు పాపం అన్నది ఈ లోకంలోకి ఎంటర్ అయినాక సాతానుడు కిందకి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడినప్పుడు చాలామంది సాతానుతో పాటు ఒక బ్యాచ్ కిందకి వెళ్ళిపోయారు. సో దేవుడు సృష్టించిన విధముగా సృష్టి లేదు, దేవుడు సృష్టించిన విధంగా సృష్టి లేదు. కాబట్టి మళ్ళా పాపము లేని సృష్టిని ఆయన మరలా కొనుక్కోవడానికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక స్టోరీ ఉంటుంది. ఒక బాబు పడవ చేసుకుంటాడండి. ఆయన పడవ చేసుకొని ఆయన ఒక సైన్స్ ఎగ్జిబిషన్లో పెడతాడు. సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టినాక ఆయన పడవను ఆయనే పోగొట్టుకున్నాక నాకు పడవ కావాలి అని వెతికి మన స్టోరీ కట్ షార్ట్ చేస్తే ఆయన ఒక షాప్కి వెళ్తే ఆయన తయారు చేసిన పడవే అక్కడ ఉంటుంది. అందులో దాని కింద ఆయన సైన్ కూడా ఉంటుంది. ఇది నా పడవేనండి, నాకు ఇచ్చేయండి అంటే ఇది మాకు మీ పడవని మాకు తెలీదు, మేము ఎవరో మాకు అమ్మితే మేము తీసుకున్నాం, సో మీకు ఇది కావాలంటే మీరు వెల చెల్లించి తీసుకోండి అని అంటారు. అన్నప్పుడు ఒక విధముగా మీరు గమనించినట్లయితే అది ఆయన తయారు చేసుకున్న పడవే, ఆయన సిగ్నేచర్ కూడా ఉంది దాని మీద. కానీ ఆయనకు కావాల్సిన పడవ ఆయన తీసుకోవాలన్నప్పుడు ఆయన వెల చెల్లించి తీసుకోవాల్సి వచ్చింది. అదే జరిగింది యేసుక్రీస్తు వారి పరిస్థితిలో కూడా. ఆయన సృష్టించినప్పుడు పాపము లేని సృష్టిని సృష్టించారు. అయితే ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో దేవుడు పాపాన్ని సహించే దేవుడు కాదు. కాబట్టి దేవునికి మానవునికి ఆ గ్యాప్ ఏర్పడినప్పుడు మరలా దేవుడు మానవునితో దగ్గరికి రావడానికి ఈ భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. ఎవరైతే ఆయనని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరించి ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం అని నమ్ముతారో, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారో అప్పుడు మరలా దే విల్ గెట్ బ్యాక్ ద రిలేషన్షిప్. మళ్ళీ వాళ్ళ పూర్వస్థితి, అంటే దేవుడు సృష్టించిన పాపం లేని సృష్టి లాగా మరలా వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో, అంటే విధంగా నాకు చెప్పాను కదా, ఆయన సృష్టించుకున్న ఆ మనిషిని ఆయన మరలా కొనుక్కున్నాడు. అందుకనే ఆయన రక్తాన్ని, సంపూర్ణమైన రక్తాన్ని, ఒక్క రక్తపు బిందు కూడా ఆగకుండా ఆయన శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆయన మనుషుల్ని కొనుక్కున్నాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. Thank you so much, Andy. Happy Christmas. Merry Christmas. Thank you so much. Once again, thank you, Suman TV, for giving me this wonderful opportunity.